రెడీయా? డోర్ పెడుతుంది అయిపోయిందా మొత్తం రెడీ? చలో తాళం వేసేది, కార్ రెడీ ఉంది, ఈక్విప్మెంట్ మొత్తం నేను పెట్టేసిన. ఇది ఒక మైక్, కెమెరా, రాడ్ మైక్, సైకిల్ అన్న తీసుకురా. సైకిల్ అన్నది అబ్బా సైకిల్ ఏమవుతుంది కానీ యాక్టివ్ ఉంది. జ్యోతి యాక్టివ్ పెట్రోల్ ఒప్పించినావా? సరే సైకిల్ తీసుకోండి మరి, ఎందుకు అందరు కార్లో అవుతాయి కానీ అంటున్నాను. వచ్చేటప్పుడు మా అవతారాలు ఎట్లుంటాయి? కార్లో కూర్చారా? కార్ మీ ఇష్టం మరి. కార్ మళ్ళీ సర్వీసింగ్ ఇస్తామంటే ఇచ్చుకోరు. ఎందుకు వచ్చిన దూడిస్తే అయిపోతుంది, మరకలు పోతే సరే 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 నేను బండి తీసుకొస్తా, మీరు కార్లో వచ్చారు. ఫ్యాషన్ ప్రో తీసుకొస్తా. తాళం బయటనే ఉందా? బయటనే ఉందా? అన్న వెయిట్ చేస్తున్నాడా? అన్నీ పెట్టేసిన కార్లో. ఏమైందన్నా బుడ్డోడు వచ్చిండా? రైట్ రైట్. నేనేమైతాను నువ్వంటే బమలాయ, నీ మీద మనసాయ, పెద్దోళ్ళ ముచ్చటాయ, నేనే మన నిన్నారి నానా మన నాని నానా జేజా నా మాది నీ మాది ప్రియాంచిలో ఓ బూ బూ ఊ ఊ ఊ ఊ. నేను ఎట్లా ఆపుదాం? కార్లో వేసి ఆడ ఏడిస్తే మనకి వినిపించదుగా. కరెంట్ అవుతున్నది. ఫస్ట్ కనిపిస్తుంది చూడు, అదే ఇది తుక్క మనదేనా ఇది? అమ్మ ఇంతవరకు దాన్ని నీళ్ళు పెట్టడానికి కూడా నాకు రాలే, మొత్తం చిన్నమామనే చూసుకుంటాడు దాన్ని. ఇగో ఇది వచ్చేసి పెద్దమామల దొడ్డి. దొడ్డి మీన్స్ బర్రెలు కట్టేసే షెడ్డు, కొట్టం. అదేమో చిన్నమామల బర్రె. ఇది వచ్చేసి చెరువు. ఇది వచ్చేసి కళ్ళం. అది వచ్చేసి గుడి. గుడికి ఇప్పుడు అది చేస్తారు, మైసమ్మ పండుగ చేస్తారు. ఇప్పుడు నాకు జ్వరం వచ్చి వండుకున్నా నేను ఇంటికి పోయినాక. అవునా? చెట్టు నీడ పెడతా మేడం మంచిగా. పోతరాజు కాబట్టింది చేసిన. నాకు పోతరాజులు అంటేనే భయము. పోతరాజులు కాబట్టింది చేసిన. గాడ్ బాగా వస్తుందా? లొకేషన్ సెట్ అవుతుందా? వస్తుంది సార్, చూడట్టు ఎంత బాగుందో. లొకేషన్ ఉంది కానీ గాడ్కి వాయిస్ రాదు. మొన్ననే వాయిస్ అక్క రాలేదు. సారీ అండి, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తే ఏం చేయలేం, ఎందుకంటే నేచర్. ఒక మైక్ పెట్టుకున్నాం అనుకో, ఇద్దరం పెట్టుకుంటాం, అది కూడా కరెక్ట్. డోర్లే ఏమన్నా దొరికితే నాకు అప్పుడు మా జ్యోతిని అయితే లాస్ట్కి పెండ నీళ్ళ పుంపాలనుకున్నాము. ముట్టుకోకున్నా సరే నన్ను ముంపేసింది. మరి మేము ముంపినప్పుడు చెవులో పోయినా నీళ్ళు ఇటు ముక్కు వన్ సైడ్. మంచిగా అంత నీళ్ళలో పెండ నీళ్ళతో మేము స్నానం చేసినప్పుడు నువ్వు కూడా వేయాలి కదా. అదే మీకు కలకలనే ఇద్దరిని అంటే మేమిద్దరం మునిగినా మళ్ళీ మునిగలేదని చెప్పేసి లాస్ట్ నన్ను కూడా ముంచేసింది. వద్దా జ్యోతి మరి మాకు ముంచుకున్నారు కానీ ఏమన్నా త్రీలు లేకపోతే ఎట్లుంటుంది చెప్పు. ఉండాలి, త్రీలు ఉంటేనే మంచిగా కదా. మేము అందరం మునిగినాం కాబట్టి నిన్ను కూడా ముంచున్నాం. మళ్ళీ నువ్వు పట్టుకోకున్నా సరే దాన్ని. అవునవును. ఇంటికి పోయిగా ఇగో చెవులకి వాటర్ పోయినాయి. క్లీన్ చేసుకో. ఆడాం కదా, లేక ఆడినాం కదా ఫస్ట్ టైం. అట్లనే ఉంటది మనకి నిజంగా. మరి ఎప్పుడన్నా చెప్పి ఫస్ట్ టైం కదా మనము గేమ్స్ ఆడడం. నెక్స్ట్ ఇట్లా వాటర్ నోట్లో పోసుకొని ఏదైనా జోక్ చెప్తే నవ్వుతారు చూడు. అమ్మ ఇట్లా ఆడినప్పుడు మళ్ళీ ఒకసారి ఆడాలి. అందరినీ కలుపుకొని ఇంటికాడ ఆడే గేమ్ కాబట్టి మంచిగా జోడి ఉంటది. మేమిద్దరం మీరిద్దరు ప్లాన్ అట్లనే అటుకెళ్ళి నడుచుకుంటూ పోతున్నారు ఆడున్నారు. అయితే వచ్చేవరకు ఈ గేట్ కి తాళం ఉంది. ఫస్ట్ నేను దుంకిన, తర్వాత శీర్ష దుంకింది. నేను దుంకినప్పుడు చైర్ గిట్ల ఏం లేదు, దుంకిన తర్వాత శీర్షకి ఆ చైర్ పెట్టిన. ఎక్కువ వచ్చింది అన్న బుడి వచ్చిందా? సరే మరి నువ్వు రా మరి అట్లనే. టైం వచ్చేసి 1:20 అవుతుంది. వచ్చేసరికి 1:20 మనం ఇంటికి వచ్చేసరికి 1:20 అయింది. ఇవాళ స్నానాలు వేరు, వాళ్ళు వచ్చేసి రెడీ అయ్యేసరికి టైం పడుతుంది కాబట్టి అన్నం కూర కొద్దిగా మిక్సర్ పచ్చడి వాటర్ అన్నీ రెడీ చేసి పెట్టిన. వాళ్ళు వచ్చేదంటే ఇక నిమ్మలం కూర్చొని తినాలి. ఏంటంటే అని మొత్తం ఇవైతే ఉప్మా వేసినావు, కొద్దిగా మిగిలింది. అది మిగిలినట్టుంది. ఇప్పుడు ఒక్కరు తినారనుకో ఒకరికి అవుతుంది. అవును, మనిషికి చేస్తే బెటర్. మనిషికి చేసినాం అనుకో. జ్యోతి రెడీయా? ఓకే శిర్షం కూడా వీళ్ళు దీంట్లో ఇవి కలుపుకొని తినాలరా, మస్తు ఉంటుంది. అరే పొద్దుగాల మిస్ అయినామన్నది. మంచి పని చేసిన తెచ్చి ఇంకో 2 బ్యాగులు తెచ్చుకోవాలి పోయినప్పుడు. అవును, ఇలా కళ్ళు వస్తాయి, కళ్ళు తరాలే.
అరే కళ్ళు నిజంగా అన్న సూపర్ ఉండే కళ్ళు నిజంగా. నువ్వు రేపు ఫోన్ చేసి అడుగు, రేపు తెచ్చుకుని మళ్ళీ పొద్దుగల అటైతే బాగుంటుంది. జ్యోతి కూడా మిస్ అయింది కదా నిన్న. జ్యోతి నిన్న కళ్ళు అయినా మేము చెప్పినాం కానీ అమ్మ లేదు. ఈరోజు మళ్ళీ రేపు రాదాం. రైట్ దా సప్న తిందాం దా. అండి అరే రిబ్బన్లు వేసుకుని కదా, రిబ్బన్లు ఏవి ఉడకబోసినా నిప్పేసినావా? నువ్వే ఇప్పేసినావా? వచ్చినాయి ఆరా మరి నీకు తీయడానికి వచ్చిందా? వచ్చిందా? అదే తమ్ముడు ఆ మమ్మీ వచ్చిందని చెప్పేసి తమ్ముడు చూడరా అక్క వచ్చిందని. టిఫిన్ తింటావా? తినలేరా నువ్వు? ఎందుకురా టైం లేకుండా ఇప్పుడు తింటావా? తొందర ఫ్రెష్ అప్ కాపు, డ్రెస్ ఇప్పేసి షూస్ ఇప్పేసి బ్యాగ్ పెట్టద్దు. ఇదా పైన పెట్టేసి తీసుకురా అక్కడ పెట్టద్దు. నన్ను బ్యాగ్ తీసుకురా పెట్ట వేడే పెట్టేసి ఏం చేయరా. వీడు డ్యాన్స్ మస్తు చేశాడు తెలుసా. సౌండ్ నిలబడలేదు డుడ్డు అంటాడు. ఇక స్టాండ్గా నిలబడ్డాడు. స్టార్ట్ చేశాడు ఇక అక్కను కొట్టాడు. నాని లోపల పోతున్నాను, ఆ డ్రెస్ మార్చుకున్న తర్వాత పోవాలి. అదే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మరి ఇప్పుడే లేచిరు. మేము పడుకోలేదా? మరి ఇందాక పాపని తీసుకొచ్చేటప్పుడు మొత్తం మంచి నిద్రలో ఉన్నారు. పాడుకొని టీవీ చూస్తున్నాం అంతే. టీవీ చూస్తురా? ఓ మంచి నిద్రలో అనుకున్నాను, అందుకని డిస్టర్బ్ చేయలేదు. వైట్ ఇట్లా పెట్టుకో సిరిసా, మస్తుంది హెయిర్ స్టైల్ నీది. దీన్ని ఏమంటారు ఇట్లా రింగు తిరుగుతాయి చూడు, అట్లా తిప్పుకొని నూనె పెట్టుకుంటే తిరుగుతాయా లేకపోతే నార్మల్ కూడా తిరుగుతాయి అట్లా? ఇట్లా పెట్టుకో మరి, దాంతో చేసుకో మరి. మస్తుంది స్టైల్ నీకు ఇట్లా. ఎక్కువ చేయడం లేదు కదా అయ్యా అట్లా అవుతావు నిజంగా. సరే తలస్నానం చేసినాక అందుకే ఎట్లుంది. అట్లా అంటావా? మళ్ళీ రేపు ఇంకేం ఆడదాం ప్లాన్ చేసుకోవాలి. ఇంటికాడకి ఏం ఆడాలి, బయట పోద్ది ఇప్పటి నుంచి. ఇప్పటికే కాళ్ళు లేస్తలేవన్నట్టు మళ్ళీ రేపటి గేమ్. అదే రేపు లేచి అంటే నడిచి ఊరికేది కాదు, ఇంటికాడ కూర్చొని చేసే పని చేయాలి. చెప్తా ఈరోజు సెర్చ్ చేసి ఏదైనా ఒకటి టార్గెట్ పెడతాం మీకు. రే కియాంచు స్టార్ట్ రేపు. అరే 1 వీక్ తెలుస్తూనే లేదు అసలు నాకు. 1 వీక్ ఎట్లయిందేమో. ఈరోజు ఆల్రెడీ మార్కెట్ స్టార్ట్ చేసాం మన ఊర్లో. స్టార్ట్ చేస్తారా? గులాబ్ జామ్ అదేమంటారు జిలేబీ ఆల్రెడీ వేస్తున్నారు. మేము అడుగుతుంది బాబాయ్ ఏంది బాబాయ్ అంటే మార్కెట్ అని చెప్పిన. ఇదే సాయంత్రం తొందరగా పని చేసుకుంటే మార్కెట్ పోయి రావాలి. తమ్ముని ఇవాళ నువ్వు ఎందుకు కూతున్నావు నాని? నువ్వే మస్తు ఎక్కినావా? పచ్చి తినొద్దురా ఎక్కిరాంచ్. మర్చిపోయినావా? అప్పుడే ఇది వస్తుందో వండుతుంది ఫుడ్ బుడ్డోనికా మన కదా. మరి ఇప్పుడే బీరకాయ చేస్తున్నట్టు మార్కెట్ పోతాము. వచ్చిన తర్వాత ఆమెకు హోంవర్క్ వేపియాలి. రైట్ ఇప్పుడే తొందరగా పని చేసుకొని పోతే కూర వండి పెడితే శీర్ష అన్నం వండేస్తుంది కదా, నేను ఆమెకు హోంవర్క్ రాపియచ్చు, తొందరగా పని అయిపోతుంది. క్యాన్స్ నువ్వు పోసిన కుదర కింద పడేస్తున్నాను. వద్దునా నా బెజ వద్దు బెట, కష్టపడి పోతున్నా. గవిడ కష్టపడి నీకు ఆడు వస్తాడని చెప్పి దెబ్బ పోస్తున్నా. ఆడొచ్చి నీ ముంగనే కూర్చున్నావు. ఆడు వచ్చేలోపు అయిపోవాలనుకున్నా కానీ ఇంకా 2 కాయలు మిగిలిపోయినాయి. దా బిడ క్రియాన్స్ ఇందాక జారబడం మంచిగా ఆడుకురు ఇద్దరు అక్క తమ్ముడు. అని వాళ్ళ అక్క లేకపోతే మస్తు బోరు. నువ్వు అక్క కాదా? కాదా? నేనేమడుతు నువ్వేం చెప్తున్నావురా? జుట్లు అల్లడానికి వస్తున్నాయా? నాకు అదే అర్థమైతలేదు. తమ్ముని గురించి మాట్లాడే జుట్టు గురించి మాట్లాడుతుంది. ఇక రిబ్బన్లు వేస్తున్నాయేమో ఆ జుట్టు కొద్దిగా పెరిగింది ఆగుతలేదు. మంచి గడ్డి ఇది, ఈ గడ్డిలో మంచి ఆవు తీసుకొచ్చి అన్నం మేపుతున్నాడు. ఏమన్నా మేపితే పుట్టిదే గడ్డి కానీ అది నీళ్ళలో ఏం వేస్తుంది చూడు. ఎంత తాగుతుంది నీళ్ళు. నాకు అమ్మనే గుర్తొస్తాయి ఇట్లా మొహం కడుకుంటే. అమ్మ బాగా కడుకుంటుండే పొలాలల్లా ఇట్లా అంటుండే. ఇట్లా అని ఇట్లా మొహం కడుకుంటుండే. బాగా కడుకులేదు. ఇంకో హైలైట్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు పెండేసారు. ఇంకా పెండలతో కడుకున్నావా? అంటే ఇప్పుడు పెండ ఏర్పడతలేదు ఏం కాదు. చాలా ఊరిగోయంగా వేసారు. ఓ మనం ఇందాక పెండలో దుంకి రాలే గేమ్లా.
ప్యాంట్ తెచ్చినావు నాకు తెచ్చినాం. చెప్పులు చెప్పులు సరిపోవా? ఈ చెప్పులు వేసుకున్నావు బురదల చూడు బురదల ఎటు పడతాడు ఎట్లా ఉరికొచ్చింది తెలుసా ఇది ఇంటికా నుంచి మూలు పెడితే వీడి దాకా ఉరికొచ్చింది తమ్ము వచ్చింది గుడే తిరిగి ఉరికొచ్చింది. అందుకని నాయన దానికి ముద్దు కడతారు అప్పుడప్పుడు. పాపం అనిపించింది నాకు ముద్దు కడితే అవును, పాపం చూస్తే గోమాత ఘోరంగా కదా అనిపించింది అనుకున్నా. అప్పుడు. కానీ ఇవాళ దాన్ని ఉరకబెట్టడు చూస్తే ఇక్కడ నుంచి రా మస్తు దూరం ఇప్పుడు 1.5 కిలోమీటర్ నుంచి ఉరికొచ్చింది. ఉరికొచ్చి ఇక్కడ పచ్చగా ఉంది ఇలా ఆగి మరి పోతుందా పోదా మళ్ళీ కొట్టుకోటప్పుడు పోయేటప్పుడు పోతుంది ఏం కాదు మెల్లగా పోతుందా? మెల్లగా పోతుంది. కానీ దాన్ని బెదిరించే ప్రయత్నం చేయదు. బెదిరించే ప్రయత్నం చేసినాం అనుకో తూకాలు ఎప్పుతుంది ముందుగా వెనకాల ఎగిరేస్తుంది. ఉరకాలి అప్పుడు కథ ఉరుకుతూనే ఉంటుంది తల్లి బిడ్డ ఉరుకుతూనే ఉంటాయి. ఎటు పడతాడు దానికి దారి అవసరం లేదు. ఇక ఇంట్లోకి వెళ్ళి పడితే అందులోకి నయం ఇక బీరు తోటలో పడతాం అనుకున్నాం. బీరు తోటల వాళ్ళే అక్కడ తుకం ఉంది తుకంలో వాళ్ళే చక్కగా వచ్చింది ఇలా దిగింది ఇలా మేస్తుంది వచ్చి తిరుక్కుంటూ అవన్నీ తిరుక్కుంటూ వచ్చిన. సరే నేను పోతాను నాకు లేట్ అవుతుంది సార్. ప్యాంట్ తెచ్చి పనులు ఉందా? ప్యాంట్ బండినే ఉంది. ఇంకేమైనా కావాలా? ఏం అవసరం కట్ట తెచ్చినావు కదా. సరే రైట్ మరి బాయ్ బాయ్. జాగ్రత్త. అంటే మనం ల్యాండ్ తీసుకున్నాం కదా ఇదే ప్లేస్. ఈ కడీలు కనిపిస్తున్నాయి కదా అక్కడ నుంచి ఆ ఫస్ట్ కడి వేప చెట్టు నుంచి అక్కడ నుంచి మాకు అక్కడ లాస్ట్ వరకు ఈ తెల్ల కడీలు ఎక్కడెక్కడికైతే ఉన్నాయో అక్కడ వరకు ఇక లాస్ట్కి వచ్చేస్తే ఇగో ఇక్కడ వరకు. ఈయన ఎవరు అనుకుంటారా పరిచయం చేస్తాను. వావ్ వాట్ ఎ నైస్ బైక్ మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ ఉంది. భాను పటేల్ సింగం. ఇదేమో ఇన్స్టాగ్రామ్. యూట్యూబ్ ఎక్కడ ఉంది? ఈడనా భాను మోటార్ వ్లాగ్స్ యూట్యూబ్. ఇది కూడా భాను మోటార్ వ్లాగ్స్ యూట్యూబ్. సూపర్ అంటే సూపర్. సో తమ్ముడి పేరు వచ్చేసి భాను. మా విలేజ్ పక్కనే లక్ష్మాపూర్ అని ఉంటుంది. ఆ పక్కన విలేజే. చాలాసార్లు మన ఇంటికి కూడా వచ్చిండు కానీ మనం లేనప్పుడు వచ్చిండు. మన వ్లాగ్లో ఈయన వ్లాగ్లో మన ఇల్లు కూడా చూపించుండే. అప్పుడు మేము ఈ ఐఫోన్ కొననీకి పోయినాం అప్పుడు వచ్చింది తమ్ముడు. సో చాలాసార్లు కలుద్దామని ప్లాన్ చేసుకున్నాం కానీ ఎప్పుడు నా టైం బిజీ వల్ల ఎప్పుడు టైం వేయలేదు సారీ. ఓకే సో ఈరోజు ఏంటంటే మన ల్యాండ్ని ఒక్కసారి డ్రోన్ తీపిద్దామని చెప్పేసి తమ్మునైతే పిలిచిన వచ్చేసిండు. ఒకసారి ఫ్లై చేస్తుడు చూద్దాం. స్టార్ట్ అయిందా? ఇంకా స్టార్ట్ అయిందా? ఓకే ఇది వచ్చేసి డీజే డ్రోన్. పైన వైర్ ఫస్ట్ విలేజ్ నుంచి రాని అంటే లేకపోతే కంపెనీ నుంచి వచ్చినా సరే. అక్కడ చూడు అక్కడ ఎంత దూరం పోతుందో చూడు ఒకసారి. వీడియోలకు మార్చలేదు నేను వాడక. టైం వచ్చేసి 7:45 కావస్తుంది. మనము సాయంత్రం పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవును ఇప్పి ఆవును కట్టేసి మడ్డేసి నీళ్ళు ఆపి పాలు వెండి ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చునే టైంకి ఈ టైం అవుతుంది. సో మనలు వచ్చేసి ఇక వంట చేసి చపాతీలు చేసి కర్రీస్ వండి అన్నం పొయ్యి మీద పెట్టి మార్కెట్ పోయి వచ్చి కింద కూరగాయలు వేసుకుంటే ఈ టైం అయింది వీళ్ళకి కూడా. ఎందుకో తెలుసా ఈరోజు మార్కెట్ పోయింది కాబట్టి తొందరగా పని చేసుకో సాయంత్రం నుంచి. నాని కనుక హోంవర్క్ చేసుకున్నా నాని చూడు బిడ్డ చేసుకో చూడు చెప్పాలి. అమ్మో షల్ ఐ గో టు వాష్రూమ్ మిస్ అంటారు అన్న. అంటే టీచర్స్ మిస్ అంటారు కదా. మరి వీళ్ళకి సార్లు ఉండరా అన్న? ఉంటారా మీకు సార్ వస్తారా? మీ క్లాస్ టీచర్ మిస్సే కదా. మీ మిస్ పేరు ఏం పేరు? మీ మిస్ పేరు ఏం పేరు అన్న? ఇంకా పరిచయం కాలే ఇప్పుడు. అంటే వీళ్ళు పరిచయాలు కాలేదా మనకి. ఇంకా ఉంటాగానే ఉన్నా శిరీష చపాతీలు చేస్తున్నా. కొద్ది టైం అంటే కొద్ది పైన వేసేది ఉండే వేడి వేడిగా తింటే బాగుంటుంది. ఓ మై నిన్న మేము ఫస్ట్ మేమే తిన్నాం గుర్తుందా? నిన్న మీరు కలిసి తిన్నారు కదా, ఈరోజు మేము కలిసి తింటాం. ఇక వాళ్ళు వాళ్ళ ఇంటికాడ పని చేసి వస్తారు అలా కూడా లేట్ అవుతా ఉన్నది. కూరలు రేట్ ఎట్లనే ఉందా? తగ్గలే
ఆ. ఇగో ఈ పచ్చిమిరపకాయలు 1 కిలో 30 రూపాయలు. ఆ పచ్చిమిరకాయలు ఎప్పుడు కట్టిన ఉంటాయి కానీ కిలో 60 రూపాయలు. కిలో 60 రూపాయలు. ఓయ్ నాని నువ్వు ఇట్లా ఉంచొద్దు. టమాటా పరిస్థితి మరి ఏం అయితే ఇప్పుడు వర్షాకాలం కదా, టమాటా ఉల్లిగడ్డ దొరకదు, చాలా జాగ్రత్తగా వాడాలి. ఆ. కానీ కూరలకు మెయిన్ అవే. ఉమ్, టమాటా, అందుకని ఉల్లిగడ్డ దొరకదు మరి, వేసి చాలా మంది వాడతారు కాబట్టి. ఎంత ఉన్నా తీసుకుంటారు. ఆ. అన్నా చిక్కుడుకాయలు 40. మన దొడ్లే మన ఇప్పుడు టమాటా ఎత్తులు పెడితే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. నీళ్ళు లేవురా. అది కరెక్ట్. మెయిన్ నీళ్ళు కావాలి. ఏవైనా నీళ్ళతో ఉంటే ఏవైనా పెట్టుకోవచ్చు. నాకు ఒక ప్లాన్ అనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు నిన్న ఈ ఆడ మడ్ల అయ్యో, ఈ పాలకూర అమ్మినోళ్ళు పాలకూరకు మంచి బిజినెస్ ఉందంట. రేపు అడిగి పోయినాక బాయికాడ అంతా దునిపించి పాలకూర అవి వేసుకుందాము. మళ్ళా మార్కెట్ అంటే 2-3 మార్కెట్ల వరకు వస్తుంది కదా సత్యం అని మాట్లాడుకుంటారు. మరి పుంటి కూర, పాలకూర. అన్నా ఆకుకూరలు దూలిరుతుంది రోజు. ఏ కూరలు వేసినా పొద్దున పరు ఉంటుంది, సాయంత్రం పరు ఉంటుంది. అది కోసుడు, చేసుడు, కట్టుడు, నీళ్ళు కట్టుడు, కలుపుసుడు. ఏ టమాటా రేట్ అసలు తక్కువ ఉందిరా నాయన. అదే ఎక్కువ ఉంది. ఇప్పుడు టమాటాతో ఆడుతుంది. తొందరగా టమాటా ప్యాక్ చేయనా, ఇక టమాటా తొందరగా ప్యాక్ చేసి ఎన్ని వేయాలి ఇవన్నీ? అవన్లో కావాలి. ఇలానా? ఫ్రిడ్జ్లో పెడతారు టమాటా. అవును, బయట పెడితే 2 రోజులకే మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అవునా? బాగా 150 రూపాయలు పెట్టి తీసుకొచ్చిన 2 రోజులు కూడా ఉంటుంది బయట ఉంటే, ఖరాబ్ అయిపోతుంది. అయితే వారం కూడా రావు మనకి కూరగాయలు. రావు. ఏ మాట రా నాని, ఈ బిట్టికి 500 అయిపోయినాయి తెలుసా. ఈ 500 ఇంటిని తీసుకుందాం అనుకున్నా, మళ్ళీ 500 నోట్ ఇప్పించాం అనుకో 1000 రూపాయలు అయితే కూరగాయలకి. ఈజీగా నోట్ ఎంత ఇస్తుంది అంత ఇరిపోతుంది వస్తానే. నాకు చాలా గుర్తురా, నెరన్మెట్లో ఉన్నప్పుడు 3 గుళ్ళ కాడ మార్కెట్ అవుతుంది ప్రతి మంగళవారం. అవును. 300 తీసుకోపోతే 300 నువ్వు మన పెళ్ళి అయినాక 300. కానీ నాకు చాలా గుర్తు ఏం తెలుసా, 50 రూపాయలు తీసుకుపోయినా. నేను పోయినప్పుడైతే 100 రూపాయలు, నమ్మ 100 రూపాయలు నోట్ ఇస్తున్నా, పోరా 100 రూపాయలు నా ఫ్రెండ్స్ తో పోతాను నేను. 50 రూపాయలు తీసుకోతే అందులో వారానికి తగ్గిన కూర కూరగాయలు, 2 రూపాయల అదేమంటుందని కొత్తిమీర, మళ్ళా అంతే అయిపోయిన సమోసా తినేటోళ్ళం రోడ్ మీద. లేదంటే పానీపూరి, 5 రూపాయలకు 10 సమోసాలు ఆడ. పానీపూరి కూడా తినేటోళ్ళం. బస్ స్టాప్ కాడ బస్ స్టాప్ కాడ పానీపూరి నా ఫేవరెట్. అది నేను స్కూల్ అయిపోయినప్పటి నుంచి వరుసగా 1 సంవత్సరం తిన్నాడా. సమోసాలు కూడా మంచిగానే అమ్ముతారు. ఇప్పుడు సమోసాలు 10 రూపాయలకు 4 ఇస్తుంది. అప్పుడు 10కి 10 వస్తుండే మనం 5 కొన్నప్పుడు. రూపాయలకు 5, 10 రూపాయలకు 10. మరి 1000 రూపాయలు పెడితే అన్ని సమోసాలు వస్తాయి. అప్పుడు ఉండే కానీ పర్లేదు. ఇప్పుడు సైజ్ కొద్దిగా పెంచిరు, తక్కువ ఇస్తారు. 10కి 4 ఇస్తారు. చూసిన టమాటా పడేసి ఆడ తెచ్చింది వాళ్ళ. మరి మస్తు ఆడుతున్నాయి మాది ఆట. మాట్లాడడం అవుతున్నాయి అన్న, చెప్పిన పని చేస్తుండే. పోరా అంటే అటు పోతుండు, అది అంటే దగ్గరగా అంటుండు. తీసే అన్ని కథం పెడుతున్నాడు. ఇక్కడ శిరీష ఇక చపాతీ చేస్తూ ఉన్నది. మేము నేను టార్గెట్ పెట్టుకున్నాం కదా, నిన్న నుంచే స్టార్ట్ చపాతీ తినడము. సో నాకు అన్నకు మాత్రమే. ఇంకోటి ఎక్స్ట్రా ఉందంటే నానపప్పు కదా, రాత్రి అడిగినుండే మేము అంటే ఏంది నానపప్పు ఏంటంటే కొత్తగా కనబడే అనుకో, నాకు కూడా కావాలంటది. చపాతి ఎక్కువ తింటది కదా, ఎక్కువ తింటుందా? చపాతి బాక్స్ లో పెడతారు కదా, అరే అలవాటు కదా ఆమెకు. అట్లా అని చెప్పి ఆమె అడిగింది. ఎక్స్ట్రా ఒకటి చేసిన ఇది గట్కనా గట్కా అయితే వంట అయిపోయినట్టు ఆల్మోస్ట్ అయిపోయింది. చపాతీలు అయితే తొందరగా బెటర్ షూట్. ఆల్రెడీ 8 అయితేనే ఉంది, 5 minutes. నిన్న ఈ టైం మేము తిన్నాం నేను అన్న. అవును, చూసినా నేను కూడా అంతే. ఏది కొత్త కనబడితే ఏది వాళ్ళు ఏం చేస్తారో చూసుకు వస్తూనే ఉంటాడు. క్రియాంచులు డల్లలేదు, సాయంత్రం లెక్క లేడు. లేదు, మోషన్స్ మోషన్స్ అయినా? ఓ మరి 5 times పోయింది ఇప్పటికి పొద్దున్న. పొద్దున్న చాలా లూజా నార్మల్ అయినా? నార్మల్ గానే. ఏ చూడు బేటా ఏమైందన్నా, ఎనర్జీ మస్తు ఎనర్జీ ఉంటాడు. జ్వరం వచ్చినా జ్వరం రానట్టు ఉంటాడు. అట్లనే ఉండాలి. లోపల కూరగాయలు జరుగుతున్నాం కదా, సడన్ గా చూస్తారు చూడిగో మా టవాళ్ళు మా బట్టలు అన్నీ వర్షం ఎప్పుడుతుందో తెలుస్తలేదు, కొడుతూనే ఉన్నది. ఇప్పుడు నువ్వు చూసినా శిరీష ఇది సౌండ్ లోపలికి రాలే కదా సౌండ్. మరి బట్టలు ఉండనా అట్లా మంచి ఎండిన బట్టలు శిరీష అవి సగం తెలిసినాయి. ఇది ఓన్తి మరి తీసి లోపలికనే రాదు. చెత్తిరి నా గుండు ఉన్నాయి, నాకు అరగుండు మొత్తం తెలిసిపోతాను ఒకటేసారి. ఓపెన్ చేయి నేను చేస్తే. కానీ ఇంత సడన్గా వస్తుంది అసలు మొగులు కూడా లేకుండా అసలు. ఓ మై గాడ్ అన్నా, అవును బయట కట్టేసినామన్నా. ఎట్లా ఏమో మరి, అవును బయట కట్టేసినాం, తడిసిపోతుంది అంతా అది. షట్, ఇంకా సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది వర్షం.